ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరొక సందేహం అండి. ఈమెయిల్ ద్వారా శ్రావణి గారు పంపించారు. గుడి ముందు ఇల్లు ఉండడం దోషమా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. శివాలయమునకు ఎదురుగా ఇల్లు కట్టుకోకూడదు, విష్ణువాలయమునకు వెనక ఇల్లు కట్టుకోకూడదు, దేవి ఆలయానికి ఏ పక్కలా కూడా ఇల్లు కట్టుకోకూడదు. ముఖ్యంగా శివాలయానికి ఆలయంలో వెలిగే దీపం, ధ్వజస్తంభం, నందీశ్వరుడు, ఆ మహాదేవుడు ఏ కోణంలో అయితే ఉంటారో ఆ కోణానికి ఎదరగా 90 బారువుల దూరం వరకు లేదా 32 ధనువుల దూరం మేరకు మన ఇల్లు, ఎటువంటి గృహ నిర్మాణములు కట్టకూడదు. ఇతర దేవీ ఆలయాలకి పెట్టుకోవచ్చున, మీరు శివాలయానికి ఎదరగా ఇల్లు కట్టుకోకూడదు. కాబట్టి ఇది శక్తి ఆలయం, ఎడ్డుగా ఇల్లు కట్టేసుకుంటామండి. ఏ దేవాలయాలలోనైనా గర్భాలయంలో వెలిగించేటటువంటి దీపం, ఆ దీపకాంతి మన ఇంటిపై ప్రసరించేంత మేరలో ఇల్లు కట్టుకోకూడదు. ఇది ధర్మం చెబుతుంది. అయితే ఈనాటి కాలంలో గ్రామంలో ఇలాంటి అవకాశాలు కుదురుతాయి, కానీ నగరాల్లో ఇలాంటి నియమాలకు తావులేదు. నిజానికి గ్రామానికి ఈశాన్య భాగంలో దేవాలయాలు ఉండేవి. అంటే చెరువుగట్టు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, దేవాలయం, కాలవలు, ఆనక కాలవ దాటితే వీధి, ఆనక వీధి దాటితే ఇళ్ళు, ఇలా ఉండేది, దూరంగా ఉండేది. ఇప్పుడు గ్రామాలు పెరిగిపోయి, నగరాలు పెరిగిపోయి, పట్టణీకరణ బాగా వ్యాపకం చెంది, పారిశ్రామికీకరణ పెరిగిపోయి నగరాలు మహానగరాలు అయిపోయాయి. 1,00,000 ఇళ్ళు దాటితే ఏ వాస్తు చూడనక్కర్లేదు, ఆ వాస్తు గ్రంథాలే చెబుతున్నాయి. 1,00,000 ఇళ్ళు దాటితే ఇక ఏ వాస్తు చూడక్కర్లేదు, కట్టేసుకోవడమే. జనాభా పెరిగితే కూడా ఆ రకంగా కూడా ఉంది. అయితే దేవాలయాలకి ఎదురుగా ఇల్లు కట్టుకోకూడదా అనే ప్రశ్నకి మట్టుకు గ్రంథాల్లో ఉన్న సమాధానం ఇంతే. మనం చిన్నగా చూసుకుంటే శివాలయానికి ఎదురుగా కట్టుకోకూడదు, విష్ణువాలయానికి వెనకాతల కట్టుకోకూడదు, శక్తి ఆలయాలకు ఇరువైపులా కట్టుకోకూడదు. ఎంత మేర 90 బారులు 32 ధనువులా అంటే ఒక ప్లాటు వదిలిపెట్టి ఈనాటి కాలంలో ఎక్కడైనా కాలనీ డెవలప్ చేయాలి అంటే, అభివృద్ధి పరచాలి అంటే ముందుగా ఓ గుడి కడుతున్నారు, ఓ సాయిబాబా విగ్రహాన్ని పెడుతున్నారు, ఓ శివాలయం కడుతున్నారు. అలాగా కట్టినప్పుడు ఆ ఆలయానికి ఈ పక్కన ఆ పక్కన ఉండే ప్లాట్లు అమ్ముడు పోవడం లేదు ఈ మధ్య కాలంలో. ఎవరైనా కాస్త ఖరీదు తక్కువగా వస్తున్నాయని కొన్నవాళ్ళు ఇలాంటి ప్రశ్నలకి లోనయ్యి ఎలాగురా భగవంతుడా కనీసం ఇప్పుడు ఏం చేయడం అని బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు ఈ కనీస నియమావళిని గమనించి శివాలయం ఎదురుగా వద్దండి, విష్ణువాలయం వెనకాతల మానుకోండి, శక్తి ఆలయం ఈ పక్కన ఆ పక్కన మానుకోండి. అలా ఎలాగండి, మేము వీళ్ళు కొనేసాం, స్థలం ఉందండి మాకు అని చెబితే ఆ ఆలయపు ప్రహరీ గోడకి తాకకుండా కాస్త స్థలం వదలి మళ్ళీ మీ ప్రహరీ వేరుగా కట్టుకోండి. ఇది అవసరాల కోసం మనకు లౌక్యంగా ఉన్న నియమావళిని ఆధునిక దృష్టితో మనం చూసుకోవాలి. కాబట్టి అందునిమిత్తమై చెప్తున్నటువంటి సర్దుబాటు కార్యక్రమం మాత్రమే. తప్పకుండా ఇలా కట్టుకోవచ్చు. ఆలయ ప్రహరీని తాకకుండా కాస్త ఖాళీ స్థలం వదలి కట్టుకోవచ్చు. గురుగారు, మరొక సందేహం అండి. ఈమెయిల్ ద్వారా పంపించారు వరలక్ష్మి గారు. అన్నా చెల్లెళ్ళ పెళ్లిళ్ళు ఒకే చోట ఒకే రోజు ఎందుకు చేయకూడదు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఏకోదర వివాహ విశేషములు అని చెబుతూ కాలామృతం అనే గ్రంథంలో ద్వితీయ బిందువు, తృతీయ బిందువు అనుకుంటాను, చాలా విశేషంగా సవివరంగా సశాస్త్రీయంగా చెప్పబడి ఉన్నది. ఏకోదర సంస్కార నిషేధ అంటూ చెప్పబడి ఉంది. ఆ గ్రంథం పేరు కాలామృతం. ఏకోదరులు అంటే ఒకే తల్లి గర్భమున జన్మించినటువంటి వాళ్ళు అన్నదమ్ములు కావచ్చును, అక్క చెల్లెళ్ళు కావచ్చును, లేదా అక్క తమ్ముడు చెల్లెలు అన్న ఎలాగైనా కావచ్చును, ఒకే ఉదరం నుంచి జన్మించినటువంటి వారిలో తల్లి ఒకతే కాబట్టి తల్లిదండ్రులు ఒకరే అయి ఉంటారు కనుక వారి గుణగణాదులు సమాన భావనలలో ఉంటాయి. ఆ ఇద్దరికి సంబంధించినటువంటి వంశం అంతవరకు ఒకటే, తండ్రి తాత ముత్తాత వాళ్లే అయి ఉన్నారు. వివాహ సమయంలో నాంది కులదేవత అనే 2 కార్యక్రమాలను నిర్వహిస్తుంది వైదిక ధర్మం, హిందూ సంప్రదాయం. ఇది అన్ని కుల మత వర్గాలలో కూడా గమనించవచ్చును. కులదేవత, నాంది ఈ 2 చెప్పేటప్పుడు వివాహ ప్రారంభంలో
ఆ వివాహం ఎవరికైతే ఏర్పాటు చేస్తున్నారో వాళ్లకు సంబంధించినటువంటి గతించిన పితరులందరినీ మళ్ళీ పిలుస్తారు. ఇక్కడ బ్రతికి ఉన్న వాళ్ళకి ఎలాగో వెడ్డింగ్ కార్డు ఇస్తారు, అయ్యా రండి అని పిలుస్తారు. పిలిస్తేనే వెళ్ళాలి, పిలవకపోతే వెళ్ళకూడదు పెళ్లికి. అనాహూయాధ్వరం గచ్చేది ఆహుతేవ శుభానిచ. వెడ్డింగ్ కార్డు వస్తేనే వెళ్ళాలి, ఎలా పిలిస్తే అలా వెళ్ళాలి. ఇన్విటేషన్ బట్టే ఆహ్వానాన్ని బట్టే ఆహ్వానము. ఇది ఇన్విటేషనా ఇంటిమేషనా అడిగేవాళ్ళు ఉంటారు. ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఇన్విటేషన్స్ ఇస్తాం, పత్రికలు ఇస్తాం, వీళ్ళందరూ వస్తారు. మరి చనిపోయిన వాళ్ళు కూడా ఈ వంశం వాళ్ళే కదా, తాత ముత్తాత ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది పోయి ఉంటారు. ఈ నాందిలో వాళ్ళందరినీ పిలుస్తారు. వసురుద్ర ఆరతి రూపాణం పితామహ ప్రపితామహానాం వాళ్ళందరినీ పిలుస్తారు. వాళ్ళందరూ కూడా పితృదేవతలుగా వచ్చి ఆశీర్వరించి ఎవరి వివాహం మీద ఏర్పాటు చేస్తున్నారో వారి గర్భంలో వీళ్ళు జన్మిస్తారు. అది మన సంకల్పం. అలాంటప్పుడు ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి చేస్తే ఏ పెళ్ళికి వాళ్ళు మనం ఇన్వైట్ చేస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం? నాంది. ఇందు నిమిత్తమై ఏకోదరులకు ఏకకాలంలో వివాహం చేయకూడదు. ఒకరికి వివాహం చేసి ఆ సమయంలో నాంది ఏర్పాటు చేసి వాళ్ళని పిలిస్తే, వాళ్ళు ఆహ్వానిస్తే సంతోషంగా వస్తారు, ఆ కార్యక్రమం అంతా చూస్తారు. ఆనక వాళ్ళిద్దరికీ కూడా ఆశీర్వాదం చేస్తారు. సంతాన రూపంలో మళ్ళీ వాళ్ళే జన్మిస్తారు. ఇలాగా హైందవ సంస్కృతి భారతీయ సనాతన సంప్రదాయ జీవనధార సంప్రదాయాన్ని అవిచ్ఛిన్నంగా ఇలా కొనసాగిస్తూ తీసుకువస్తున్నది. అందుకే తండ్రిని పిల్లలు గౌరవించాలి, అప్పుడు పిల్లలు వీళ్ళని గౌరవిస్తారు. ప్రశ్నకి మట్టుకు ఏకోదర వివాహము నిషిద్ధము, చెయ్యకూడదు. కాలామృతం ఆ గ్రంథం చూసుకోవచ్చును. ఈనాటి కాలంలో ఆధునిక పురోహితులు కొన్ని ధర్మ సూక్ష్మాలను వెలికితీసి అత్యవసర పరిస్థితులలో ఒక అమ్మాయిని దత్తత ఇచ్చి పక్క వాళ్ళ గోత్ర ప్రవణత కూడా కానిచ్చేస్తున్నారు. వాళ్ళు ఏదో ఆస్ట్రేలియాలో ఉంటారు, వీళ్ళు ఇంగ్లాండ్లో ఉంటారు, వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుంటారు, వెళ్ళిపోతారు, టైం లేదు, కలిసి ఉంటున్నారు, సమస్యలు చాలా వస్తున్నాయి. మరి ఏమిటి చేయడం అంటే ఇలాంటి ధర్మ సూక్ష్మాలు కొన్ని చెబుతున్నారు. వేరే వాళ్ళు దానం చేస్తారు, అమ్మాయిని దత్తత ఇచ్చేసేసాం వాళ్ళు చెప్పుకుంటారు. ఇలాగా అవసరం కోసం చేస్తున్నారండి. ఇవన్నీ కూడా ధర్మము నిషేధించింది. ఏది మనస్సులో ఉందో అది చెయ్యాలి. వీడియోగ్రాఫర్ కోసం పెళ్లి చేయడం లేదు కదా, జ్ఞాపకం పెట్టుకుందాం. పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ ధర్మం పైన అపేక్షతో పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎప్పటికీ కలిసే ఉంటారు, ఎప్పుడూ గొడవ పెట్టుకోరు. వీడియోగ్రాఫర్ కోసం పెళ్లి చేసుకుంటే మట్టుకు మంగళసూత్రం కట్టేశాడు, ఆ వీడియోగ్రాఫర్ నేను తీయలేదండి అన్నాడు, వెంటనే గబిక్కిన మళ్ళీ ముళ్ళు విప్పేసేసేసి ఒక నిమిషం నాయన చూస్తున్నావా లేదా అక్కడ చూసు ఇలా ముళ్ళు వేస్తే ఇది వీడియోగ్రాఫర్ కోసం పెళ్లి చేసుకుంటున్నట్లు, అంతేగా ధర్మం కోసం కాదు. ఇలాంటి పెళ్లిళ్ళలో ఇలాంటి వ్యవహారాలు ఎన్నో చేసుకోవచ్చును. ధర్మం అంటే మట్టుకు ఏకోదర వివాహము చేయకూడదు, కనీసం 6 నెలలు విరామం ఇవ్వాలి. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో స్వల్ప విరామం.